హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మన గార్డెన్లోకి కొత్త మొక్కలు వచ్చేసాయండోయ్. చూపిస్తాను ఉండండి. ఫస్ట్ ఇవి చూడండి పిడకలు. ఈ పచ్చి పేడ అండి, ఆవు పేడ. రథసప్తం వస్తుంది కదండి, రథసప్తం కోసం నేను పిడకలు చేసుకున్నానండి. నేను అలాగే చేసుకుంటాను, ఆవు పేడ తెచ్చుకొని పిడకలు నేనే చేసుకుంటానండి. రథసప్తంకి పిడకల మీద పరమాన్నం చేస్తారు కదండి, అందుకని. ఇంకా మిగిలిన పచ్చిపేడ నేను ఎండబెట్టేసి మొక్కలకి వాడేస్తానండి. ఇవి చూసారా, ఇల్లో కనకాంబరం. నర్సరీలోకి వెళ్ళంగానే ఫ్రెష్గా కనిపించేయండి, తెచ్చేసుకున్నా. ఈచ్ వన్ 50 రూపీస్ పడింది నాకు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, నేను మా ఆంటీ గారి ఇంటికి వెళ్ళాను మళ్ళీ. చూసారా ఆ మొక్కలు అక్కడవే. ఇన్సులిన్ ప్లాంట్ అండి అది. ఆంటీ గారు ఆ ఇన్సులిన్ ప్లాంట్ ఒక్కటి ఇవ్వండి అంటే అదిగోండి, దానికి తోడు నాకు ఇంకొక 4 రకాలు ఇచ్చి పంపించారు. ఇది స్పైడర్ ప్లాంట్ అంటండి. ఇదేమో లిల్లీ బల్బ్ అండి. రెడ్ పింక్ అన్నారు, లిల్లీ బల్బ్ ఇది. ఇది అదేనండి, మొక్క కొంచెం విరిగిపోయింది. ఇదేమో స్నేక్ ప్లాంట్కి చెందిందండి, స్నేక్ ప్లాంట్ జాతికి చెందింది అనుకుంటా. ఫ్లవర్ లాగా భలే ఉంది కదా. ఇవేమో వైట్ లిల్లీ బల్బ్స్ అండి, వైట్ లిల్లీ అన్నారు. చూడాలి ఈ వర్షాలకి అది పెట్టిన తర్వాత. అదిగోండి ఆ మొక్కలన్నీ ఆంటీ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ గారు. కొంతమంది మన జీవితంలో మనకి పరిచయం అవ్వడం మనం ఎంతో బ్లెస్డ్గా ఫీల్ అవుతాం కదండి. వాళ్ళను నాకు ఈ ఆంటీ అంకుల్ గారు. ఈ బకెట్లు తెచ్చుకున్నానండి. ఎంతో పడిందండి ఈచ్ వన్. బాగున్నాయి, కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి బకెట్లు. అంటే టెర్రస్ మీద కదండి, సిమెంట్ కుండీలు అయితే వెయిట్ ఎక్కువ ఉంటాయి, మనం బేర్ చేయలేము. అందుకనే ప్లాస్టిక్ కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా అని అది కొంచెం క్వాలిటీగా బాగుందండి అది. అందుకే అవి తెచ్చుకున్నాను 2 బకెట్లు. ఇది చూసారా, కోకోపీట్ నానబెట్టి పెట్టుకున్నాను ముందే. ఈసారి కోకోపీట్ కొంచెం ఒక 5% ఎక్కువ ఇచ్చానండి ఎప్పటికన్నా, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. కొంచెం కోకోపీట్ ఉండడం వల్ల మనకి కొంచెం వాటర్, అంటే చెమ్మ ఉంటుంది కదా, కోకోపీట్ కొంచెం తడి తడిగా ఉంటుంది కదా, అందుకని. ఎండలు స్టార్ట్ అయినాయండి మాకైతే. ఇవాళ ఫుల్గా ఉంది ఎండ ఇవాళ. ఇవాళ వసంత పంచమి కదండి, ఎంతమందికి పిల్లలకి ఇవాళ అక్షరాభ్యాసాలు అయినాయో కదా. అది చూసారా, ఒక లేయర్ మట్టేసాను, ఒక లేయర్ అది నాది కిచెన్ డ్రై కంపోస్ట్ అండి అది. ఇంకా మట్టేసేసాను. తర్వాత మనం వాటర్ పోయిగా ఆ కిచెన్ కంపోస్ట్ అనేది మట్టిలో కలిసిపోయి మనకి మట్టి కిందకు దిగిపోయిద్దండి. అప్పుడు మళ్ళీ మనం పైన కంపోస్ట్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఎల్లో మొక్క. కొంచెం చూడంగానే బాగున్నాయండి, నర్సరీలో ఫ్రెష్గాను హెల్తీగా ఉన్నాయి మొక్కలు. ఈచ్ వన్ 50 రూపీస్ పడిందండి ఇది. తెచ్చుకున్నా. కొంచెం అలాగా మట్టి వేర్ల దగ్గర కింద తీసేయండి, నేనైతే అలాగే పెడతా. అలా వేర్లు పెట్టడం వల్ల తొందరగా అబ్జర్వ్ అవుతాయి అనమాట మట్టి లోపలికి. అవి 2 కుండీలు ఉన్నాయండి, 2 కుండీలు 2 మొక్కలు పెట్టేశాను. అదిగోండి ఆ 2 కుండీలు ఎప్పుడో డీమార్ట్ నుంచి తెచ్చి పెట్టుకున్నానండి, ఉన్నాయి ఇంట్లో. ఇంకా ఆ 2 దీనికి వాడేశాను నేను. ఇంకా మొన్న హోల్స్ పెట్టుకున్న చిన్న కుండీల్లోనేమో ఆంటీ ఇచ్చిన మొక్కలు పెట్టేశాను 2. ఇన్సులిన్ ప్లాంట్ మాత్రం నేను ఇలాగ పెద్ద బకెట్లోనే పెట్టానండి, ఎందుకంటే అది సైడ్ నుంచి దానికి బ్రాంచెస్ బాగా వస్తున్నాయి. చూసాను నేను ఆంటీ గారి ఇంట్లో. నేను ఈసారి ఆంటీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ గారి ఇంట్లో మొక్కలని నేను వీడియో తీసి పెడతానండి. ఆంటీ గారి ఇంట్లో చాలా మన ఏమంటారు, క్రోటన్ మొక్కలు, ఆక్సిజన్ ప్లాంట్లు, షో ప్లాంట్లు అవన్నీ చాలా ఉంటాయండి. ఈసారి ఆంటీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి పెడతాను. మధ్య మధ్యలో మా కిట్టిగాడిని కూడా గమనించండి, కనిపిస్తాడు. ఇది మాత్రం పెద్ద దాంట్లోనే పెట్టానండి. నేను చూశాను ఆంటీ గారి ఇంట్లో చక్కగా పెరుగుతున్నాయి బాగా. అప్పుడు నేను కూడా ఇంకెవరికన్నా ఇవ్వాలన్నా కూడా కొంచెం బాగుంటుంది కదండి, అందుకే. ఇదిగోండి ఈ 2 కుండీలు ఉంటే నేను ఇవి పెట్టేశాను, స్పైడర్ ప్లాంటును అది స్నేక్ ప్లాంట్, అది ఫ్లవర్ లాగా ఉంది కదా, ఆ 2 పెట్టేశాను. కొబ్బరి చెప్పలు చూసారా, మొక్కలు కొట్టి అలా రెడీగా పెట్టుకున్నాను పక్కన. కొబ్బరి చెప్పలు పడేయనండి, ఆ హోల్స్కి అడ్డం పెడతానికి పనికి వస్తాయని ఉంచుకొని నేను ముక్కలు చేసి పెట్టుకుంటాను రెడీగా. తొందరగా పని అయిపోద్ది కదండి. ఇవాళ ఇవన్నీ చేయాలని నిన్న అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవాళ సండే కదా, హెల్ప్ చేయడానికి ఉంటారు అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వీటికి మాత్రం నేను కిచెన్ డ్రై వేయలేదు, గమనించారా, ఎందుకంటే అది మనం సెమీ షేడ్లో పెడతాం కదా, అందుకే నేను అది వేయలేదు. నేను ఎండకు పెట్టాం కదా, తేలిగ్గా ఉంటాయి అని చెప్పి వేయలేదు. ఓన్లీ సాయిలే వేసాను, మిక్సింగ్ సాయిలే వేసాను. ఇది మాత్రం నేను అనుకోలేదండి, అది కుండీ అంత ఉందండి అది. దానికి పాపం నేను మళ్ళీ ఇంకోసారి పెద్ద కుండీ తీసుకొచ్చి మార్చాలి. ప్రస్తుతానికి పెట్టేద్దామని 3 days అయిందండి ఆ మొక్కలు తెచ్చుకొని నీళ్ళల్లో వేసి ఉంచాను. ఇంక అందుకే నేను
ముందు పెట్టేశాను. తర్వాత మారుద్దాంలే అని చెప్పి ముందు పెట్టేశాను. అదిగోండి కుండి ఎంత ఉందో చూసారా, పువ్వులాగా బాగుంది కదా. ఇంకా 2 దాంట్లో సెటిల్ అయిపోయినాయండి. బల్బులేమో వేరే మన 100 రూపీస్ పెద్ద టబ్ ఉంటుంది కండి, అందులో పెట్టేసుకున్నా. ఇంకా మరవాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది నర్సరీకి వెళ్తే నాకు కొంచెం ఫ్రెష్గా కనిపించింది, చాలా బాగుంది, తాజాగా ఉందని చెప్పి నేను తెచ్చేసుకున్నాను. ఇది కూడా 50 రూపీస్ పడిందండి. ఇప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలండి మరవానికి, లేకపోతే ఎండలకి చచ్చిపోయిద్దండి. ఎండలకి మరవం తట్టుకోలేదు, మరవం దవనం రెండు తట్టుకోలేవు. నేనేం చేశానంటే 2 టబ్స్ మధ్యలో నీడ పడేటట్టుగా పెట్టేశాను దీన్ని. నాకు చూడంగానే నచ్చింది, చాలా తాజాగా ఉందని తెచ్చేసుకున్నాను. బాగుంది కదా ఫ్రెష్గా. ఇంకోటి చిక్కుడుకాయలు చూసారా, నాకైతే చాలా బాధ అనిపించిందండి ఈరోజు అవి చూసేసరికి. అవి కొంచెం ఎల్లో షేడ్ వచ్చేసినాయి, చిక్కుడుకాయలు రెడీ అవుతున్నాయి కదా అని చూస్తే చిన్ని చిన్ని హోల్స్ కనిపించినాయండి కాయలకి. అది ఏమన్నా పురుగు పట్టిందేమో అనుకున్నా. చూసారా లోపల ఎన్ని చీమలు ఉన్నాయో. నీమ్ ఆయిల్ కొట్టాను, ఇంకా ఏదో ఇచ్చాను కానీ పోలేదండి. ఎవరికన్నా ఏదైనా చెప్తే నాకు కామెంట్ చేయరా తెలిస్తే. అసలు చాలా బాధ అనిపించిందండి, ఎందుకంటే నేను ఇలా పాదు కట్టుకొని ఫస్ట్ టైం అండి నేను ఇలా పాకించుకోవడం. అలా చీమలు లోపలికి వెళ్ళిపోయి చిన్న చిన్న హోల్స్ పెట్టి, నేను ఇంకా పురుగులు ఉంటాయి అనుకుంటే చిక్కుడుకాయ నిండా చీమలే ఉన్నాయండి. ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయరా, ఏం కొడితే పోతాయో. చాలా బాధ అనిపించింది, ఫస్ట్ టైం కదా. మళ్ళీ పక్కన కణుపు చిక్కుడు ఉందండి, దానికి ఏం అవ్వలేదు, అవి బాగానే ఉన్నాయి. ఈ చిక్కుడుకే చూడండి అసలు ఎలా చేసేసినాయో. కింద చూసారా ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో కింద. అదండి, ఎవరికైనా ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేయరా. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి కణుపు చిక్కుడు బాగానే ఉంది. మళ్ళీ అదిగోండి ఇవి బాగానే ఉన్నాయి, వీటికి ఏం అవ్వలేదు. అయిపోయిందండి మొక్కలు పడ్డం. మర్చిపోయాను, ఇంకోటి కాగడ మల్లి కూడా పెట్టానండి. కాగడ మల్లి కూడా పెట్టేశానండి. ఇంకా మిగిలిన మట్టి అంతా ఎత్తేసుకున్నాను శుభ్రంగా. మళ్ళీ ఇంకా ఏమైనా మొక్కలు వస్తే రెడీగా ఉంటాయని రెడీ చేసి పెట్టుకున్నాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అదండి ఇవాళ వీడియో. ఓకేనండి, బాయ్ అండి.